హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశస్ బ్లాగ్స్. అందరూ అన్నారు మేమైతే చాలా బాగున్నాం. మిల్లల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈరోజు షాపు ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందో చెప్తాను. ఇంచుమించుగా 95% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వర్క్ని అయితే మ్యాక్సిమం చూపిస్తాను, ఏమైంది ఏంటి అనేది. సో చూపించిన తర్వాత ఇంకెంత వర్క్ ఉందన్నది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో చూసేయండి గైస్. ఇదిగోండి, ఫ్రంట్కి అయితే ఇలా చేయించామన్నమాట. ఇది ఎందుకు అంటే మనం ఇక్కడ ఏదైనా ఐటమ్స్ పెట్టుకుంటే బయట వాళ్ళకి డిస్ప్లే అవుతుంది అని చెప్పి. సో ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, 1 2 అయితే వేసాము. ఇక్కడ చిన్న ఎక్కువ గ్యాప్ ఉంచాము. ఇక్కడ ఏంటంటే మన కస్టమర్ ఇక్కడ మనం కూర్చుంటే కస్టమర్కి మన ఫేస్ కనిపించాలని చెప్పి కొంచెం ఎక్కువ గ్యాపే ఉంచాము. సో మిగిలింది మీద వస్తువులు పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకుంటాను అనమాట. సో ఈ కింద కూడా మనకి ఖాళీ అయితే ఉంది, ఇక్కడ కూడా ఏమైనా కావాలంటే పెట్టేసుకోవచ్చు. అలా ఇదొకటి అయితే చేయించామన్నమాట. సో తర్వాత కౌంటర్కి వస్తే, కౌంటర్ విషయానికి వస్తే ఇలా మనకి కంప్లీట్ అయిందనమాట. కాకపోతే దీని మీద గ్లాస్ ఇంకా ఫిట్టింగ్ చేస్తారు. ఈరోజు వర్కర్స్ అయితే రాలేదన్నమాట. ఎందుకంటే గ్లాస్ ఆర్డర్ ఇచ్చాము, ఇంకా రాలేదని చెప్పి వర్కర్స్ అయితే రాలేదు. ఇలా డోర్ అయితే మధ్యలో అయితే పెట్టేసుకున్నాము. అంటే ఇక్కడ కౌంటర్ ఇలా ఉందంటే ఇక్కడ నుండి 15 ఉంటుంది ఇక్కడి వరకు. సో అక్కడ నుండి చూసుకుంటే, సో అక్కడ నుండి ఇక్కడికి 15 అనమాట. సో మధ్యలో ఒక డోర్ అయితే పెట్టుకున్నాము. అంటే సెంటర్లో ఉంటే ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు కదా. సో చూడొచ్చు, మీదైతే డిస్ప్లేకి గ్లాస్ అయితే వస్తుంది అనమాట. ఏమైనా ఐటమ్స్ మనం దాని మీద డిస్ప్లే చేసుకోవాలనుకుంటే హెల్ప్ అవుతుంది. సో కాకపోతే ఇది కొంచెం ఎక్కువ పెట్టేసినట్టున్నారు. దీనివల్ల ఈ మనం డిస్ప్లే చేసుకోవాల్సింది తగ్గిపోతుంది. ఓకే, ఏదేమైనప్పటికీ ఇక్కడ నుండి పెట్టాల్సింది. ఓకే, ఇక్కడ గాడీలు కొట్టేసి ఇలా పెట్టారు, కానీ చాలా వేస్టేజ్ అలాగైతే అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత అది వచ్చి మనం ఏమనుకుంటున్నాం అంటే దగ్గర నుండి చూపిస్తాం మీకు. సో అక్కడ ఏమైనా డిస్ప్లే చేస్తారు కదా, అంటే రెడ్ కలర్ క్లాత్ పెట్టేసి మనం డిస్ప్లే చేస్తాం కదా. సో అది ప్లాన్ చేస్తున్నాం అనమాట. అంటే రెడ్ కలర్ క్లాత్ పెట్టేసి దానికి పిన్స్ గుచ్చుతారు కదా. సో అక్కడ పిన్స్ అంటే ఈ నెక్లెస్లు, చిన్న చిన్న ఇయర్ రింగ్స్, అవన్నీ అలాగా మన షాప్లో ఏమేమి ఉంటుందో అవి ఒక 3 ఐటమ్స్ అలా పెడదామని ఇక్కడ అనుకుంటున్నాము, డిస్ప్లే లాగా. సో మనకు అప్పుడు ఐడియా వస్తుంది జనాలకి, అంటే ఏమున్నాయి షాప్లో అనేది ఐడియా వస్తుంది అని చెప్పి ఇటువంటి షోకేస్ బాక్స్ ఒకటి అయితే పెట్టాము. సో ఇందులో ఇంకా రెడ్ కలర్ క్లాత్ అయితే అంటిస్తామన్నమాట. సో నెక్స్ట్ కబోర్డ్స్. ఈ కబోర్డ్స్లో ఏంటంటే లాస్ట్ ఈ సిక్స్ వచ్చి ఏం పెడదాం అనుకుంటామంటే పర్ఫ్యూమ్స్, సోప్స్, పేస్ట్లు ఇలాంటివి ఏమైనా కాస్మెటిక్స్ సంబంధించినవి అక్కడ పెడదాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి చిన్న చిన్న నగలు, సో ఇటువంటివి ఏమైనా పెడదామని అనుకుంటున్నాం అనమాట. సో ప్లాన్ అంతే, చూద్దాం. సో ఈ ర్యాక్ వచ్చి మెయిన్లీ టాయ్స్ అండ్ మనం టాయ్స్ కానీ లేదా హ్యాండ్ బ్యాగ్స్ కానీ, సో ఇటువంటివి అయితే ఇక్కడ డిస్ప్లే చేద్దామని అయితే ఉంది. గిఫ్ట్ ఆర్టికల్స్ సంబంధించి ఏమైనా గిఫ్ట్స్, చిన్న చిన్న గిఫ్ట్స్, సో అలాంటివి ఇక్కడ పెడదామని చెప్పి ప్లాన్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాం. అండ్ కింద మనకి కబోర్డ్స్ టైప్ వచ్చాయి కదా. సో ఇదిగోండి, కింద మళ్ళీ ఇక్కడ 4 వచ్చాయి, మళ్ళీ ఇక్కడ ఒక 4 వచ్చాయి. ఈ 2 కౌంటర్స్ కింద వచ్చాయి అనమాట. 2 లాక్స్ వేసేసారు. సో ఇక్కడ కూడా వచ్చాయి అనమాట. సో ఇటు కూడా వచ్చాయి. సో పెట్టుకోవాలనుకుంటే ఏదైనా స్టోరేజ్కి సంబంధించి ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ స్టోరేజ్కి కావాలంటే వెనక్కి ఇంకొక రూమ్ ఉందండి. సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి 1 2 3 మొత్తం 6 ఇవి స్టాండింగ్ బాక్స్ గాజులు, అదంతా గాజుల సెక్షన్ అనమాట. సో ఆ ఫ్రంట్ కూడా గాజుల సెక్షనే. సో మన షాప్ నేమ్ వచ్చి ఇదేని, వంశీలక్ష్మి బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ. సో చాలామంది డౌట్ అయితే అడిగారు అనమాట, వంశీలక్ష్మి అంటే ఎవరని చెప్పి. వంశీ అంటే నా పేరు అనమాట, లక్ష్మి అంటే అస్సు పేరు వచ్చి అసలు సర్టిఫికెట్లో నేమ్ ఏమని ఉంటుందంటే సీతాలక్ష్మి అని ఉంటుంది. సో మేము పంతులు గారిని అడిగించినప్పుడు ఏమన్నారంటే వంశీలక్ష్మి బ్యాంగిల్స్ అని పెట్టుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పరంగా మనమైతే నేమ్ పెట్టుకున్నాం. వంశీలక్ష్మి అంటే అర్థం అది శ్రీ గోరదుర్గ అమ్మవారు అని చెప్పి పెట్టుకున్నాం. ఎందుకంటే పాలకొండలో మోస్ట్ ఫేమస్ గాడ్ శ్రీ కోరదుర్గ అమ్మవారి తల్లి. సో అందుకే మేమైతే ఆ నేమ్ అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇది మన బోర్డు. సో అంటే బయట పెట్టుకున్న బోర్డు ఇది, అండ్ మీద బోర్డు అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ కనిపిస్తుంది అది గాజుల ర్యాక్. దగ్గర అక్కడ మనకి ఇంచుమించుగా ఒక 6 ర్యాక్స్ వరకు పట్టచ్చు. అంటే అటుకు 6 ఇటుకు 6 పుల్లల్లాగా వస్తాయి కదా, అంటే ఇలా వస్తాయి కదా, అటువంటివి అయితే మ్యాక్సిమము ప్లెయిన్ గాజులు, మోడల్ గాజులు అన్నీ మన షాపులో ఏం దొరికితే అవన్నీ గాజులు ఒక్కొక్క మోడల్ అయితే అందులో యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ అన్ని నిలువుగా మనం ఇలా నిలువుగా పెట్టుకుంటారు కదా, సో బండిల్స్తో ఉంటాయి. సో అటువంటివి బాక్స్ గాజులు, సో గాజుల సెక్షన్ అంతా సో అటువైపు పెట్టుకుందాం అనుకుంటున్నాం.
అండ్ గిఫ్ట్ సెక్షన్, చిన్న చిన్న టాయ్స్ ఇటువంటివన్నీ ఇటు పెట్టుకుందాం అనుకుంటున్నాం అనమాట. సో ఇది షాప్ అయితే ప్లానింగ్. సో అంటే మళ్ళీ మీద కూడా మనకి ఖాళీ ఉంది. సో ఏమైనా బాక్సులు, గాజులు కానీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ కూడా మీద పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. కావాలన్నప్పుడు తీసి మళ్ళీ అయితే మనం కస్టమర్స్కి అయితే చూపించవచ్చు అనమాట. సో పెట్టిన వెంటనే అంత పెద్ద బిజినెస్ అయిపోద్దని కాదు, బట్ మనమంటూ ఎంతో కొంత చేసుకోవాలి కదా. సో అదనమాట ప్రజెంట్ అయితే ఇది అప్డేట్. సో షాపు టూర్ అయితే చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను. అండ్ చిన్నగా మనకి దేవుడి గది కూడా ఇక్కడైతే ఉంది. సో చిన్నగా దేవుడిని మొక్కుకోవాలనుకుంటే అక్కడైతే మొక్కుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి డోర్ ఉంటుంది. ఈ డోర్లో ఏంటంటే మనకి స్టోరేజ్ రూమ్ అనమాట ఇది ప్రజెంట్. ఈ స్టోరేజ్ రూమ్ ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఏంటంటే దీని సైజ్ వచ్చి మనకి 10, ఇది పొడవు 10 అనమాట. 10x10 ఇది షాపు. అంటే ఈ స్టోరేజ్ది. ఇక్కడ ఏంటంటే మేక్ ఓవర్స్ టైప్, అంటే ఆసుకు సంబంధించిన బ్యూటీషియన్ కోర్స్కి సంబంధించినవి అయితే నేనైతే ఇందులోని పెడదామని ప్లాన్ అయితే ఉందన్నమాట. సో అది ఇప్పుడు కాదు, ఒకవేళ ఫ్యూచర్లో కొంచెం అప్డేట్స్ అయితే వచ్చినాక కొంచెం ఈ రూమ్ని కొంచెం డెవలప్ చేద్దాం. లేదు అవ్వలేదు అనుకుంటే మనం స్టోరేజ్ రూమ్ కిందైనా వాడుకోవచ్చు. సో అదనమాట ప్రజెంట్ ప్లాన్. ఏదైనా 0 నుండే స్టార్ట్ అవ్వాలి. సో అయిపోద్ది అని కాదు, కానీ చేయించాలి కదా, వర్క్ అయితే కంప్లీట్. మనకి బ్యాంగిల్ స్టోర్ అంటే కొంచెం నీట్గా ఉండాలి కదా అన్నట్టు చేయించడం జరిగింది. సో ఇది మన షాప్ యొక్క అప్డేట్.